ఆచార్య దేవో భవ, ప్రకృతి దేవో భవ. వీళ్ళందరూ కూడా మనకి పూజనీయులు. మొదటి మన గురువు ఎవరు? అమ్మ, తర్వాత టీచర్, తర్వాత ఈ ప్రకృతి అంతా కూడా మన గురువుతో సమానం. మనం ఈవేళ ఈ రకంగా అభివృద్ధి చెందామంటే వీళ్ళందరూ కారణం కదా. వీళ్ళందరినీ ఏమంటవచ్చు మనకు మాటలో? వీళ్ళే ప్రత్యక్ష దైవం. వెరీ గుడ్. వీళ్ళంతా కూడా మనకి దైవంతో సమానం. వీళ్ళని ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు, గౌరవించాలి. ఈవేళ విషయానికి వస్తే తిరుమండలం అంటే ఇది హీరోల మండలం. ఎవరి మండలం? హీరోల మండలం. మగవారు అనుకోకండి. ఎవరైతే హీరోయిజం పనిచేస్తే ఆడపిల్లైనా మగవారైనా హీరోల కింద కనుక అందరూ ఎవరు? హీరోల మండలం. తర్వాత సంవత్సరం స్కూల్ అనాథ సంవత్సరం వచ్చాం. ఒక అబ్బాయికి సేమ్ మార్కులు వచ్చాయి 580. లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ 80 అనుకుంటాం. అప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు కలిసి వచ్చి ఆ పైన కార్యక్రమం నిర్వహించాం. లాస్ట్ ఇయర్ మీ హెచ్ఎంకి మాకు డేట్లు అనుకూలం అవ్వలేదు, రాలేకపోయాం. మరి ఏదైనా మంచి ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మీ ప్రధాన ఉపాధ్యాయులు గారికి, మిగతా ఉపాధ్యాయులందరికీ మొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మాట చెప్తాను. కష్టపడితే నష్టపోయేది లేదు. చెప్పండి. కష్టపడితే నష్టపోయేది ఏమీ లేదు. మనం కష్టపడినప్పుడే మంచి ఫలితాలు అనేవి వస్తాయి. మరి ఇలా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 ప్రభుత్వ పాఠశాలలో ఈ పాఠశాల అమ్మాయి పరిష్కారం, అలాగే మండలంలో కూడా మిగతా హై స్కూల్ జిల్లా మండల స్థాయిలో పరిష్కారం. ఇది అభినందనీయమైన కార్యక్రమం. మరి ఇలాగే ముందు కూడా మంచి ఫలితాలు తీసుకొస్తారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక మాట 10th క్లాస్ ఎవరైనా చేరుతారు ఒకసారి? 10th క్లాస్ పిల్లలు, మగపిల్ల ఆడపిల్లలు ఎవరైనా వచ్చే సంవత్సరం మేము స్కూల్ ఫస్ట్ లేకపోతే నియోజకవర్గ ఫస్ట్ వస్తామన్నారు, మండల ఫస్ట్ వస్తాం. ఎవరైనా ఇక్కడ దేశంలో రావచ్చు. ఎవరు పేరు తప్పండి, దయచేసి చెప్పండి ఎవరు వస్తారు అంటే. ఇక్కడ దృష్టి కాదు, మీవే మీ నమ్మకం ఉండాలి. మీరు ఏదైనా ఇక్కడికి వచ్చి కార్యక్రమం చేస్తున్న నమ్మకం ఉంటే ఇక్కడ వచ్చారు. ఈ వెలుగుగా మాట్లాడాలంటే ఒక మాట గుర్తుపెడతారు. మా అబ్బాయి